హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, తెలంగాణ రాష్ట్రంలోని జాబ్ క్యాలెండర్లో భాగంగా మరొక భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆ నోటిఫికేషనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ లేదా నర్సింగ్ ఆఫీసర్ నోటిఫికేషన్. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనము చూద్దాము. ఎవరు అర్హులు, అసలు సిలబస్ ఏంటి, వయోపరిమితి ఏ విధంగా ఉండాలి, ప్రీవియస్గా వర్క్ చేసినటువంటి వారికి ఏ విధమైనటువంటి రిజర్వేషన్ అనేది ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మనము ఈ వీడియోలో చూడబోతున్నాము. అంతేకాకుండా మన యాప్లో కూడా అతి త్వరలో మరి స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాము. అందరూ కూడా గమనించాలి. ఎవరికైతే కోర్స్ కావాలనుకుంటున్నారో సో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, జనరల్ రిక్రూట్మెంట్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఆన్లైన్ ఆన్ బోర్డ్స్ వెబ్సైట్ mhsrb.telangana.gov.in. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అండి. ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా ఇందులోనే విడుదల కావడము జరిగింది. మరి ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బి ఎండెడ్ ఎప్పుడండి? 28వ తారీఖు ఎనేబుల్ అవుతాయి. 28/9/2024. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 14వ తారీఖు అక్టోబర్ 2024 5 గంటల లోపు అయితే కంప్లీట్ అవుతుంది. అప్లికేషన్ కెన్ ఎడిట్ దేర్ అప్లికేషన్స్ బిట్వీన్ 10:30 AM ఆన్ 16/10/2024. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడండి? 17 నవంబర్ 2024. ఓకేనా? అక్టోబర్లో మనకి ఎంఎల్టీ ఎగ్జామ్స్, ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఒక 1 month గ్యాప్ ఇచ్చేసి ఈ యొక్క పరీక్షలను కూడా నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. ద డీటెయిల్డ్ పోస్ట్ వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ అండి. మరి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 1576 ఖాళీలు ఉన్నాయండి ఇందులో. నెక్స్ట్ నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ 332. నర్సింగ్ ఆఫీసర్ ఆయుష్లో 61. నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఒకటి ఉంది. నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ 80 ఉన్నాయి. మొత్తము 2050 ఖాళీలతో వీటిని భర్తీ చేయబోతున్నారు. శాలరీ వచ్చేసి 36,750 నుంచి 1,06,990. మనకు స్టార్టింగ్ శాలరీయే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 50,000 ప్లస్ అయితే రావడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే అప్లికెంట్స్ విల్ బీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 పాయింట్స్. ఓకే, 80 పాయింట్స్ అనేవి మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ రిటన్ ఎగ్జామినేషన్. 80 మార్కులు దేనికండి? మన యొక్క రాత పరీక్షకు ఇవ్వడం అయితే జరుగుతుంది, ఎగ్జామ్ కండక్ట్ చేసి. ఇంకొక 20 మార్కులు సేమ్ ల్యాబ్ టెక్నీషియన్కి ఇచ్చినట్లే ఇక్కడ కూడా ఇచ్చారు. 20 మార్కులు మరి మీరు గనక 20 పాయింట్స్ విల్ బీ అవార్డెడ్ ఫర్ సర్వీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్, ప్రోగ్రామ్స్ అండ్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో. ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే వర్క్ చేసిన వారైతే అప్లై చేసుకోవచ్చు. 20 పాయింట్స్ అయితే వస్తాయి. మరి మ్యాక్సిమమ్ ఆఫ్ 20 పాయింట్స్ షెల్ బీ అవార్డెడ్ ఫర్ ద సర్వీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్, ప్రోగ్రామ్స్ ఆర్ బోత్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్స్. ఓకే, 2.5 పాయింట్స్ ఫర్ 6 months ఫర్ సర్వీస్ రెండెడ్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. ట్రైబల్ ఏరియాస్లో కనుక మీరు వర్క్ చేస్తే 6 నెలల కంటే ఎక్కువ 2.5 మార్కులు. 2 points ఫర్ 6 months ఫర్ సర్వీస్ రెండెడ్ ఇన్ అదర్ దెన్ ట్రైబల్ ఏరియాస్. పాయింట్స్ టు గివెన్ ఓన్లీ కంప్లీటెడ్ 6 months వరకు మాత్రమే. 6 నెలల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడు, వాళ్ళకి ఆ మార్క్స్ అనేవి పెరుగుకుంటూ వెళ్తాయి. అందరూ కూడా గమనించాలి. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ షుడ్ అండ్ మస్ట్ అయితే కావాలి అంటూ తెలియజేశారు. అప్లై చేయడానికి ముందు మీ దగ్గర ఆధార్ కార్డ్, 10th or SSC మెమో, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, GNMR BSc నర్సింగ్ సర్టిఫికేట్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ 100% మ్యాండేటరీ అండి ఇది. ఓకేనా? ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ సర్వీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రోగ్రామ్స్. స్టడీ సర్టిఫికేట్ 1 to
7th వరకు క్లెయిమింగ్ లోకల్ స్టేటస్. ఫర్ క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఎనీ స్కూల్స్, మీరు ఎక్కడ స్కూళ్ళలో చదవలేదండి, డైరెక్ట్ గ్రూప్ అండ్ 10th చేశారు, అలాంటి టైంలో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కమ్యూనిటీ సర్టిఫికేట్, ఓకేనా, క్యాస్ట్కి సంబంధించి. నెక్స్ట్ లేటెస్ట్ నాన్ క్రిమీ లేయర్ ఈ ఇయర్ది అయి ఉండాలండి కంపల్సరిగా. మనకు ప్రొఫార్మా ఇస్తారు నోటిఫికేషన్లో, దాని ప్రకారం తీపించాలి. లేటెస్ట్ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఇయర్ది అయి ఉండాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎవరికైనా స్పోర్ట్స్ కోటాలో జాబ్ కావాలనుకున్న వారు సబ్మిట్ చేసుకోవచ్చు. సదరం పిహెచ్ క్యాండిడేట్స్కి. సర్వీస్ సర్టిఫికేట్ ఆఫ్ ఎన్సిసి ఇన్స్ట్రక్టర్, సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఇన్ సర్వీస్ రెగ్యులర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఫోటో కాపీ అండ్ సిగ్నేచర్ కూడా ఉండాలి. ఇవన్నీ రెడీగా పెట్టుకొని మనమైతే అప్లై చేయాలి. మరి ఎవరు అర్హులు దీనికి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే చూడండి ఇక్కడ, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ అంటే జిఎన్ఎం, ఓకే, జిఎన్ఎం ఆర్ బిఎస్సి నర్సింగ్, ఈ రెండింటిలో ఏది ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. Further, the applicant should register with the Telangana Nursing Council as on the date of their application and should upload this certificate online. అంటే మనము అప్లై చేసేటువంటి టైంకి, ఓకేనా, లాస్ట్ రోజు వరకైనా కూడా మన దగ్గర ఈ యొక్క నర్సింగ్ కౌన్సిల్లో, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో మరి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ని మనము జత చేయాల్సి ఉంటుంది. అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఎవరైనా ఉన్నవారు అప్లై చేసినట్లయితే ఎక్స్పర్ట్ కమిటీ వేసి వారు అర్హులా కాదా అని డిసైడ్ చేస్తామంటూ తెలియజేశారు. మరి ఏజ్, ద అప్లికెంట్ షుడ్ ప్రాసెస్ ఏ మినిమం ఏజ్ ఆఫ్ 18 years అండ్ కెనాట్ ఎక్సీడ్ మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ 46 years. ద ఏజ్ ఈజ్ రీక్నాడ్ ఆన్ 1/7/2024, అంటే ఆ టైం వరకు ఉండాలి అంటూ మనకైతే తెలియజేశారు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్న వారికి 5 years రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్మెన్కి 3 years, ఎన్సీసీలో వర్క్ చేసిన ఇన్స్ట్రక్టర్కి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 సంవత్సరాల వయోపరిమితిని అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఫీ వచ్చేసి 500 అండి, అప్లికేషన్ ఫీ 200, అంటే మొత్తం 700 ఓపెన్ కేటగిరీ వారికి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, ఎక్స్ సర్వీస్మెన్కి, పిహెచ్ క్యాండిడేట్స్కి మరి వీరికైతే ఫీ ఎగ్జామ్షన్ అయితే ఉంటుందండి. ఓన్లీ అప్లికేషన్ ఫీ అంటే 500 పే చేయాలి, కానీ ఒక 200 అయితే ఉండదు. ఓకేనా. సో అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 18 to 46 ఆఫ్ తెలంగాణ స్టేట్ వారికి కూడా ఉండదంటూ తెలియజేశారు. అప్లికెంట్స్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎగ్జామ్టెడ్ అండి. పేమెంట్ అంతా పే చేయాలి 700. ఓకే, మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవాలి. ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ చూసినట్లయితే నేను చెప్తానండి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది. మరి రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ద ఎగ్జామినేషన్ విల్ బి కంప్యూటర్ బేస్డ్ అండి. సిబిటి అయితే ఉంటుంది, 80 మార్కులకు గాను కండక్ట్ చేస్తారు. ఓకేనా. మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి ఆన్ 7/11/2024. ఓకేనా. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఇక్కడ ఇవ్వలేదండి, అందరూ కూడా గమనించాలి. పేపర్ షుడ్ బి సెట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, అందరూ కూడా గమనించాలి, ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్లో కూడా మరి అన్ని జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ అయితే ఉండడాన్ని చూడవచ్చు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మళ్ళీ అయితే ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూడండి క్లియర్గా. దీని ఒక పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఒకసారి సిలబస్ అయితే చూద్దామండి క్లియర్గా. మనము బ్రేకప్ వేకెన్సీస్ ఇచ్చారు ఇక్కడ, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని బ్రేకప్ వేకెన్సీస్ కూడా చూడండి. సిలబస్ అయితే చూద్దాం ముందుగా. ఇవన్నీ కూడా సర్టిఫికేట్ ప్రొఫార్మాస్ అండి, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ప్రొఫార్మాలోనే మనము తీపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇదే సిలబస్ అయితే హెవీగానే ఉంటుందండి, దీనికి గమనించాలి. సిలబస్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్, అనాటమీ అండ్ ఫిజియాలజీ. ఓకేనా, ఇందులో అన్ని సబ్ టాపిక్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. అండ్ మైక్రోబయాలజీ అండ్ ఫిజియాలజీ, సోషియాలజీ కూడా ఇచ్చారండి ఇక్కడ గమనించాలి. సోషియాలజీ, ఇంట్రొడక్షన్ ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ, కమ్యూనిటీ. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్. ఓకే, నర్సింగ్ ఫండమెంటల్స్ అయితే ఇక్కడ అడగడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 1, ఎన్విరాన్మెంటల్ హైజీన్,
హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, దీంట్లో మనకి అన్నీ కూడా ఉంటాయి ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్లో. అండ్ న్యూట్రిషన్, పోషకాహారము. మెడికల్ సర్జికల్ నర్సింగ్ 1, మెడికల్ సర్జికల్ నర్సింగ్ 2, అండ్ మెంటల్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్వైఫరీ అండ్ గైనకాలజికల్ నర్సింగ్. ఓకే, మిడ్వైఫరీ నర్సింగ్ ఇందులో ఉంటాయి. మళ్ళీ గైనలాజికల్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 2, నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా మనకు సిలబస్లో భాగంగా అడగడం అయితే జరిగింది. ఎవరైతే సీరియస్ ఎస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా మీ దగ్గర సిలబస్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సిలబస్ ముందుంచుకొని మనము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సిలబస్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. చూసారు కదా, టైం అయితే ఎక్కువ మనకు ఉండదు. మనము వీలైనంత త్వరగా వీటిని సిలబస్ అయితే కంప్లీట్ చేసుకొని రివిజన్ చేసేటువంటి విధంగా ఉండాలి. అభ్యర్థులు చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు నోటిఫికేషన్ కోసము. సో వారు ఓకే, సిలబస్ అంతా ఆల్మోస్ట్ కవర్ చేసే ఉంటారు. కానీ కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి మాత్రం ఇదొక సవాల్ అనే చెప్పుకోవచ్చు. సో వారితో పోటీ పడాలి మీరు. ఓకే, పోటీ పడి జాబ్ తెచ్చుకోవడంలో ముందు వరుసలో ఉండాలి. అంతేకాకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న వారితో కూడా ఫ్రెషర్స్ పోటీ పడాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవారు 80 మార్కులకే పోటీ పడతారు. ఆల్రెడీ వాళ్ళకి 20 మార్కులు ఉన్నట్టే చేతిలో. కానీ మీరు స్టార్టింగే 80 మార్కులతో, ఓకేనా, ఆల్రెడీ వాళ్ళకి 20 మార్కులు ఉంటాయి, మీరు 0 నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకేనా, ఇది దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ మాత్రం హెవీగా ఉండాలి ఫ్రెండ్. చాలా మంచి ఉద్యోగాలు ఆఫ్టర్ లాంగ్ టైం విడుదలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏమైనా సబ్జెక్టివ్ వీడియోలు కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.